ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డలోని టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ముస్లిం సోదరులతో పీస్ కమిటీ సమావేశాన్ని సీఐ రమేష్ బాబు నిర్వహించారు. ముస్లిం సోదరులు ఈ నెల 17న జరిగే బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని టౌన్ సీఐ రమేష్ బాబు సూచించారు. ఈ సందర్భంగా సీఐ రమేష్ బాబు మాట్లాడుతూ హిందూ ముస్లింలు పరస్పరం ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాలని, ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగ ప్రార్థనలు జరుపుకోవాలని తెలిపారు. ఆలగడ్డ పట్టణంలో గత కొద్ది సంవత్సరాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముస్లిం సోదరులు పండుగ జరుపుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ ఏడాది కూడా పండుగ ప్రశాంతంగా జరుపుకొని పోలీస్ శాఖతో సహకరించాలని సీఐ రమేష్ బాబు విజ్ఞప్తి చేశారు. గోవధను నిషేధిస్తూ గత 2 సంవత్సరాల క్రితమే తీర్మానం చేయడం జరిగిందని సీఐ రమేష్ బాబు తెలిపారు. పండుగలు మత సామరస్యానికి చిహ్నంగా ఉండాలని టౌన్ సీఐ రమేష్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రమేష్ బాబు, ఎస్ఐ నగీనా, పీస్ కమిటీ నాయకులు అమీర్ బాషా, అల్లాబకాష్, బద్రి సుధాకర్ రెడ్డి, వినోద్ కుమార్, రామకృష్ణారెడ్డి, పీస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆళ్లగడ్డ పురపాలక పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ మరియు ముస్లిం సోదరులకు ముందస్తుగా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఆ పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసిన సందర్భంగా అన్ని రకాల మతస్థులు హాజరయ్యారు. దీనిలో భాగంగా మేము తెలియజేసింది ఏదేమంటే, బక్రీద్ పండుగ సందర్భంగా ముఖ్యంగా ముస్లిం మతస్థులకు తెలియజేసింది ఏంటంటే, ఏ ఇతర వ్యక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పి మేము సూచించాం. వాళ్ళు కూడా మాకేం తెలియజేస్తారంటే, గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక కమిటీ తీర్మానం చేసుకున్నారు. ఎక్కడే కూడా ఏ వ్యక్తి మనోభావాలు దెబ్బతినకుండా మనము పండుగను నిర్వహించుకోవాలని, అది అలాగే విధంగానే కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేశారు. అలాగే హిందూ సోదరులంతా కూడా ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విధంగా ఎటువంటి గోవధ ఇట్లాంటివి జరగకోకున్నట్ల పూర్తిగా వాళ్ళంతకు వాళ్ళే తీర్మానం చేసుకోవడం అనేది ఆళ్లగడ్డల పట్టణం గురించి ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు. ఇది ఇదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పి కూడా ఫ్యూచర్లో కూడా మేము ఆళ్లగడ్డ ప్రజలందరినీ కోరుతున్నాం. ఎందుకు సమావేశమైనాము అనే విషయాన్ని క్లియర్గా చెప్పారు. కంపల్సరీ ఎప్పుడెప్పుడు అరేంజ్ చేస్తాను. వినాయక చవితి దీన్ని మాత్రమే ఫస్ట్ పెట్టాలని మిగతా పండుగ పెట్టట్లేదు. అంటే ఈ పండుగ ఒక్క కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే జరుపుకుంటారనేది ఎక్కడో సృష్టించిన గొడవల వల్ల పై వాళ్ళ దృష్టిలో పడిపోయింది. కానీ మన ఇండియాలో కొన్ని ప్లేసెస్లో ఇంకా సోదర భావం జరుగుతుంది. అందరూ కలిసే సెలబ్రేట్ చేసుకుంటారు. చెప్పుకోవడంలో ఆనందంగా కూడా ఒకటి ఇక్కడ కూడా గవర్నమెంట్ కానీ చేసేది వేరే వాళ్ళకి ఇబ్బంది కలుపుకోకుండా ఓపిక ఆనందం వేస్ట్ చేసుకుని ఏమి ఒక ప్రొసీజర్ ప్రోగ్రామ్ కానీ వాళ్ళు కూడా చేయట్లేదు అనేది ఇలాంటి ప్రాబ్లం ఉండదు. ఇలాంటి ఒక కార్యక్రమానికి ఆరోగ్య ఆపరేషన్ ఏంటంటే మా వచ్చి మా ఇద్దరు పాటిస్తారని మా పోలీసు మాకు కూడా కడతారు. ఏదైనా ఒకవేళ మీకు ఇష్టం లేదని అనేది మీకు వచ్చినట్లయితే మీరు యాక్షన్ తీసుకోవద్దండి. మీరు ఆ ప్లేస్లో ఒప్పుకోవాలి. మాకు ఇన్కమ్ ఇస్తున్నారు, దానికోసమే పని చేస్తాము, మీరు ఇచ్చే ట్యాక్స్తో రిటర్న్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ పని. సోమవారము బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ సిఎస్ఆర్ గారు ఈ యొక్క పీస్ మీటింగ్ సమావేశానికి అలాగే ముస్లిం సోదరులు, హిందూ సోదరులను అందరినీ పిలిచి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది. ముఖ్యంగా సార్ చెప్పినట్టు ఈ యొక్క ఆళ్లగడ్డ వాతావరణంలో అయితే హిందూ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అన్ని మతాల వారు కూడా కలిసిమెలిసి ఐక్యంగా పండుగ చేసుకోవడంలో కానీ జీవన విధానంలో కానీ అందరూ ఒకరికొకరు పరస్పర సహాయ సహకారాలతో వాళ్ళున్నది ఒక సోదర భావంతో కలిసిమెలిసి ఇక్కడ జీవిస్తున్నటువంటి విధానం. అదే కాకుండా మా ముస్లిం సోదరులుగా మొన్న కూడా రంజాన్ పండుగ జరిగింది. రంజాన్ పండుగ జరిగినప్పుడు కూడా సోదరులు అందరినీ కూడా మన ముస్లిం హిందూ సోదరులు అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా
పిలిచి అధికారులందరినీ పిలిపించి ఇఫ్తార్ విందు కూడా పాత మసీదులో సాధిక ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అక్కడ కూడా ఎందుకంటే అన్ని శాస్త్రస్థాయి అందరూ కలిసి ఉంటున్నట్టే ఆ భావన, ఆ స్ఫూర్తి అనేది ఆల్రెడీ ఫస్ట్ నుంచి కూడా అంటే మతాలకు అతీతంగా ఇక్కడ ఒక సోదర భావం ఐకమత్యం ఉంది కాబట్టి తప్పకుండా అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏ సూచనలు ఇస్తారో వారి సూచనల మేరకు కూడా పండుగలు కానీ ఎవరిని ఇబ్బంది కలుగుతుందా, ఎవరికి సారన్నట్టు ఎవరి మనోభావాలు చెప్పకుండా అందరూ కలిసి ఐక్యం చేసినటువంటి ఒక అన్వాయితీ ఆలగడలో తప్పకుండా ఉంది. అదేవిధంగా ఇంతకుముందు మేము అయితే తీర్మానాలు చేసింటామో ఆ తీర్మానం నమ్మకం అందరూ ముస్లిం సోదరులు కలిసి ఆ తీర్మానాలు తప్పకుండా పండుగ చేస్తున్నాం. బక్రీద్ పండుగ అంటేనే త్యాగము. ఈ పండుగలో మా యొక్క బతుకులు చాలా మాకు వచ్చేది రంజాన్ బక్రీద్ పండుగ అంటే ఒక త్యాగానికి ఒక ప్రేమ ఏమాత్రమే పండుగ చేస్తున్నామో ఏదంటే ప్రేమ శాంతియుతం పరస్పర సహకారం దానగుణం ఇటువంటి అన్ని ఈ పండుగలన్నీ కూడా చెప్తాడు. దాని ప్రకారం నడుచుకుంటాము. మరి ఈ సందర్భంగా నాకు అవకాశం తీసేసారు గారికి నడుస్తుంటుంది. అటువంటి సోదరభావం ఉంటుంది. ఇలాగ మన సిఐ రమేష్ ప్రసాద్ చెప్పినట్టు రాష్ట్రంలో జరిగే మామూలు షరా మామూలుతో ఇక్కడ కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే గర్వకారంగా 3 సంవత్సరాల కిందట ఒక హిందువులు కోరిక అభిష్టం మేరకు ముస్లిమ్స్ పెద్దలందరూ కూడా ఆ రోజు తీసుకున్న ఆ ఆవును మనం ఎక్కడ వధించకుండా చేయాలనే ఒక సంకల్పంతో చేసిన నిర్ణయం వచ్చేసి ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక వైరల్గా నడిపినారు. అటువంటి పార్లమెంట పట్టణంలో మనమందరం కూడా సౌరభావంతో ఉండడం కూడా చాలా సంతోషము. కాబట్టి అందరం కూడా ప్రతి ఒక్క పండుగ వినాయక చవితి అని, దసరా అయితే అన్ని పండుగలు ఒక సోదరభావంతో జరుపుకుంటున్నాం. దీన్ని ఇష్టమే కంటిన్యూ చేయాలని చెప్పేసి మన పట్టణ సిఐ రమేష్ సార్ కోరిక మేరకు ప్లస్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటే అందరం కూడా మంచి ఆప్యాయతతో పడుకుంటున్నాం. అది కంటిన్యూ చేయాలని తీసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పోలీసు సిబ్బందికి నమస్కారం. అన్ని మతాల వాళ్ళు సోదరభావంతో అలాగే ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. మీరు మాత్రం తప్పకుండా ఇవన్నీ ఏవైతే పెట్టారో ఇవి కంటిన్యూగా ఒక ముందుండి నడిపించి ఇదే విధంగా ఎక్కడ మళ్ళీ మిస్ కానివ్వకుండా ఈ విధంగా చేయాలని చెప్పి కూడా మేము మా డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్.